Exercise 1 do the following. సో ఇక్కడ క్వశ్చన్స్ చూస్తే మనకి ఇందులో ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బి చేద్దాం ఫస్ట్. సో బి చూసినట్టయితే చూడండి 78,645 ఈ నెంబర్కి ముందు ఏం సింబల్ లేదు, ప్లస్ కానీ మైనస్ కానీ లేదంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు అనమాట. సో నెగిటివ్ సింబల్ మైనస్ లేకపోతే ఇక్కడ మనకి ప్లస్ ఉన్నట్టు. ఓకే, ఇది పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ 23,576 ముందు కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్లస్ ఉంది. సో ప్లస్ ఉన్న నెంబర్స్ ముందు యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి వచ్చిన సమ్ నుంచి మనం ఈ నెంబర్ ఉంది కదా, మైనస్ ఉన్న నెంబర్ ఉంది కదా, దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ రెండు యాడ్ చేయాలి, వచ్చిన సమ్ నుంచి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ ఏంటంటే 78,645. నెక్స్ట్ ఇంకొక నెంబర్ 23,576. ఈ రెండు యాడ్ చేద్దాం ఫస్ట్. ఓకే, 5 + 6 11, అయితే 1 రాసి 1 క్యారీ చేయాలి. 1 + 4 5, 5 + 7 12. 12 అన్నప్పుడు 2 రాయాలి, ఇక్కడ 1 క్యారీ చేయాలి. 1 + 6 7, 7 + 5 12, 2 రాసి 1 క్యారీ చేయండి. 1 + 8 9, 9 + 3 12, 2 రాయండి, 1 క్యారీ చేయండి. 1 + 7 8, 8 + 2 10. సో సమ్ ఇంత వచ్చింది. దీని నుంచి మనం ఏం చేయాలంటే ఈ 36,789ని మనం మైనస్ చేయాలన్నమాట. సో 36,789 అంటే చూడండి, 1's ప్లేస్ కింద 1's ప్లేస్ ఇలా రాయాలి. ఓకే, 9. నెక్స్ట్ 10's ప్లేస్ కింద 10's ప్లేస్, 100's ప్లేస్ కింద 100's ప్లేస్, అలా. ఓకే, సో ఇలా వస్తుంది అనమాట మనకి 36,789 ఇలా రాయాలి. సో మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే ఇక్కడ 1 అనేది 1 - 9 మనం చేయలేము, కాబట్టి ఏం చేస్తామంటే నెక్స్ట్ ఉన్న ప్లేస్ నుంచి మనం బారో చేస్తాం. సో ఈ 2 అనేది మనకి 1 అవుతుంది, ఈ 1 11 అవుతుంది అనమాట. 11 - 9 ఎంత? 2. ఓకే, ఇప్పుడు 10's ప్లేస్ చూస్తే 1 - 8 చేయాలి. సో 1 - 8 మనం చేయలేము, కాబట్టి ఇప్పుడు బారో చేద్దాం. సో ఇది 1 అవుతుంది, ఈ 1 వచ్చి 11 అవుతుంది. 11 - 8, సో 11 - 8 అంటే మనకి 3. నెక్స్ట్ 100's ప్లేస్ చూస్తే 1 - 7 చేయలేము, కాబట్టి ఇక్కడ కూడా బారో చేస్తే 2 1 అవుతుంది, ఈ 1 11 అవుతుంది. సో 11 - 7, 11 - 7 మనకి 4. నెక్స్ట్ ఇక్కడ కూడా బారో చేయాల్సిందే. సో ఇక్కడ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే 0 ఉంది, ఇక్కడ నుంచి బారో చేయలేం, కాబట్టి ఆ తర్వాత ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ 1 ఉంది, ఈ 1 0 అవుతుంది. ఓకే, ఈ 0 అనేది మనకి 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఈ ప్లేస్కి బారో చేయాలన్నమాట. సో అప్పుడు ఈ 10 అనేది మనకి 9 అవుతుంది, ఈ 1 అనేది 11 అవుతుంది. ఇప్పుడు 11 - 6, 11 - 6 ఈజ్ 5. నెక్స్ట్ 9 - 3, 9 - 3 ఈజ్ 6. అంటే ఇక్కడితో మనకి కంప్లీట్ అయింది. ఇది 65,432. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 65,432. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చేద్దాం, సి. సో ఇచ్చేసినట్టయితే సో ముందు ప్లస్ ఉన్న నెంబర్స్ యాడ్ చేసేద్దాం, తర్వాత మైనస్ ఉన్న నెంబర్స్ యాడ్ చేసేద్దాం. అప్పుడు ఒకదాని నుంచి ఒకటి మనం మైనస్ చేయాలన్నమాట. సో ప్లస్ ఉన్న నెంబర్స్ ఏవి? ఇది ఒకటి నెంబర్ ప్లస్ ఉన్న నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి. ఈ 2 నెంబర్స్ మనం యాడ్ చేద్దాం ఫస్ట్. సో 40,376. దీనికి ఏం యాడ్ చేయాలి మనం? 87,364. సో ఈ రెండు యాడ్ చేస్తే 6 + 4 10, 1 క్యారీ అవుతుంది. 1 + 7 8, 8 + 6 14. సో 4 రాయాలి, 1 క్యారీ అవుతుంది. 1 + 3 4, 4 + 3 7, 0 + 7 7, 4 + 8 12. సో ఇక్కడ సమ్ ఎంత వచ్చింది. నెక్స్ట్ మైనస్ ఉన్న నెంబర్స్ కూడా ఇలానే యాడ్ చేద్దాం. ఓకే, సో మైనస్ ఉన్న నెంబర్స్ ఏవంటే 20,568. నెక్స్ట్ ఇంకొకటి 76,485. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 8 + 5 13, 3 1 క్యారీ, 1 + 6 7, 7 + 8 15, 5 రాయాలి, 1 క్యారీ అవుతుంది. 1 + 5 6, 6 + 4 10.
10 అయితే 0 రాసి 1 క్యారీ చేయాలి. 1 + 0 1, 1 + 6 7, నెక్స్ట్ 2 + 7 9. సో మనం మైనస్ ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, మనకి 97,053 వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు సమ్ చేసాం కదా, దాని నుంచి ఇది మనం మైనస్ చేయాలన్నమాట. సో ఈ సమ్ కింద మనం ఇక్కడ దీన్ని రాద్దాం 97,053ని. సో 97,053 ఇక్కడ రాస్తే ఇప్పుడు మైనస్ చేయాలన్నమాట. సో 0 - 3 అంటే చేయలేము కాబట్టి బారో చేయాలి. సో ఇది ఏమవుతుందంటే 3 అవుతుంది, ఇది వచ్చి 10 అవుతుంది. 10 - 3 is 7. నెక్స్ట్ 3 - 5 అలాగే చేయలేము కాబట్టి ఇక్కడి నుంచి బారో చేస్తే ఇది 6 అవుతుంది. ఈ 3 వచ్చి 13 అవుతుంది. 13 - 5 is 8. నెక్స్ట్ 6 - 0 6, 7 - 7 0. 2 - 9 చేయలేము కాబట్టి బారో చేయాలి. సో ఈ 1 ఏమవుతుందంటే 0 అవుతుంది. ఈ 2 వచ్చి మనకి 12 అవుతుంది అనమాట. ఇప్పుడు 12 - 9 12 - 9 is 3. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ 30,687. సో దీని ఆన్సర్ వచ్చి 30,687. అంటే ఇక్కడ మోర్ దెన్ 2 or 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఉన్న నెంబర్స్ అన్నీ యాడ్ చేసేసుకుని, సో ప్లస్ ఉన్న నెంబర్స్ చూడండి, ఈ 2 యాడ్ చేసేసాను. ప్లస్ ఉన్న నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుని ప్లస్ ఉంచాలి దాని ముందు. నెక్స్ట్ మైనస్ ఉన్న నెంబర్స్ 2 యాడ్ చేసేసాను. ఇక్కడ మైనస్ ఉన్న నెంబర్స్ యాడ్ చేసేసి దాని ముందు మైనస్ ఉంచాలి. ఆ తర్వాత ఫైనల్గా ఈ ప్లస్ ఉన్న నెంబర్ని నుంచి మనం మైనస్ ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. Fill in the blanks. ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 1, సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 2. సో ఇక్కడ మనకి ఎడిషన్ ఇచ్చారు. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 1 ఇంకా సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 2 అనేవి చెప్పాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎడిషన్ చూస్తే 750 + 250 ఈజ్ ఈక్వల్ టు 1000. 750కి 250 మనం యాడ్ చేసినట్టయితే మనకి 1000 వస్తుంది. సో ఈ ఎడిషన్ నుంచి మనం 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ డెరివ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ వచ్చింది, ఇక్కడ ఇంకొక సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ వచ్చింది. సో ఎలా అంటే ఈ సమ్ నుంచి ఒక నెంబర్ మైనస్ చేసామనుకోండి, మనకి ఇంకొక నెంబర్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 1000 నుంచి 250 మైనస్ చేసామనుకోండి, మనకి 750 వస్తుంది. అదే 1000 నుంచి 750 మైనస్ చేసామనుకోండి, మనకి 250 వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1000 నుంచి 250 మైనస్ చేస్తున్నాం. సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 750 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 750. ఇక్కడ చూసినట్టయితే 1000 నుంచి 750 మైనస్ చేశారు. సో 1000 నుంచి 750 మైనస్ చేస్తే, ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మనకు వచ్చేది ఇది ఈ నెంబర్ అనమాట, 250. సో అక్కడ మనం ఎంత రాయాలి అంటే 250 అనేది రాయాలన్నమాట. సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ కూడా. ఇక్కడ 800 - 650 ఇచ్చారు. సో 800 - 650 అంటే ఎంత అవుతుంది మనకి? 150 అవుతుంది అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చి 150. నెక్స్ట్ వచ్చి 800 - 150 అంటే 800 నుంచి ఈ 150 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 650 వస్తుంది. సో అక్కడ ఆన్సర్ మనకి 650. సో అదేవిధంగా ఇక్కడ ఈ 2 rows కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది సమ్, ఈ సమ్ నుంచి ఒక నెంబర్ మైనస్ చేద్దాం. అంటే ఈ 250 మైనస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, 67,000 మైనస్ 250. సో అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు ఏ నెంబర్ అయితే మిగిలిపోయిందో ఆ నెంబర్ వస్తుంది అనమాట. అంటే 66,750 వస్తుంది. 66,750. ఓకే, ఈసారి ఈ సమ్ నుంచి మనం ఇంకొక నెంబర్ని మైనస్ చేద్దాం. ఈ నెంబర్ని మైనస్ చేద్దాం. సో దీని నుంచి ఇది మైనస్ చేద్దాం. అంటే 67,000 మైనస్ 66,750
50 దట్ ఈజ్ కూడా అప్పుడు ఏంటి రిజల్ట్ ఏది వస్తుందంటే ఈ 250 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట 250. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే సమ్ 37,000 మైనస్ ఈ నెంబర్ని ఫస్ట్ మైనస్ చేద్దాం, అంటే 250ని మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో అది వస్తుంది 36,750 వస్తుంది. 36,750. అదే 37,000 నుంచి ఈ 36,750 మైనస్ చేయండి. 37,000 మైనస్ 36,750 మైనస్ చేస్తే ఆన్సర్ ఏది వస్తుందంటే మిగిలిన నెంబర్ 250 వస్తుంది అనమాట. 250. సో మనం ఒక ఎడిషన్ నుంచి 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ అనేవి డెరివ్ చేయొచ్చు.